యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం పంట కోతలు చేస్తున్నారు. అయితే పంట కోసిన అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను గడ్డిని కాల్చడం అనేది రైతులకు అలవాటుగా వస్తోంది. ఇలా చేయడం ద్వారా పంట వ్యర్థాలలో ఉండే పోషకాలను తిరిగి పంటకు అందకుండా చేయడమే కాకుండా అందులో ఉండే కర్బనం, కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరి ఉష్ణోగ్రతను పెంచుతుంది. పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నడం ద్వారా అవి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. మరి వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను కాల్చకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం వరి పంటలు కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, నేలలో ఎలా కలిపివేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుత యాసంగి పంట కాలంలో వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వరి కొయ్యలను, మిగిలిపోయిన గడ్డిని తగలబెట్టడం అనేది రైతులకు అలవాటుగా వస్తుంది, చాలా సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు కొయ్యలను తగలబెట్టడం ద్వారా అందులో ఉండే కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరి వాతావరణంలో ఉండే యొక్క ఉష్ణోగ్రత అనేది పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో దీనివల్ల చాలా రకాలైన వాతావరణ కాలుష్యం అనేది ప్రస్తుతం మనం గమనిస్తూనే ఉన్నాము. దానివల్ల జరిగే వాతావరణ మార్పులను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనము ఈ యొక్క పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనే విషయం కూడా ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రస్తుతం వరి పంటలో ఈ యంత్రాలు అందుబాటులోకి రావటం వల్ల ఈ యంత్రాలు వరి సగం వరకు అంటే 30 సెంటీమీటర్ల హైట్ వరకు ఈ వరి కొయ్యలను కోయటం వల్ల ఈ మిగిలిపోయిన గడ్డి మరియు కొయ్యలన్నీ కూడా భూమిలో మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా తగలబెడతా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే 1 ఎకరా వరి పంటలో 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు కూడా ఈ వరి గడ్డి మరియు కొయ్యల రూపంలో పంట మిగిలిపోతూ ఉంది. సో వీటిని తగలబెట్టడం వల్ల ఇదంతా కూడా వాతావరణంలోకి చేరుతుంది. సో ఇలా కాకుండా ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు ఈ కొయ్యలను కూడా నేలలో కలిసే విధంగా మనము ఈ పంట కోయగానే మనం కల్టివేటర్తో కానీ లేదంటే ఇతర దున్నే పరికరాలతో దున్నుకోవడం ద్వారా అవి భూమిలో కప్పబడి మన ఈ కుళ్ళించే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క మిగిలిపోయిన కొయ్యలన్నీ కూడా సేంద్రియ పదార్థంలోకి మారి కర్బన రూపంలో భూమిలోకి చేరే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రైతులందరూ కూడా సాధారణంగా వానాకాలంలో అంటే జూన్, జూలై నెలలో వర్షాలు పడిన తర్వాతనే ఈ యొక్క పంటను దున్నుకోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా పంట కోసిన తర్వాత అంటే ఏప్రిల్, మే నెలలోనే పంట కోసిన తర్వాత మిగిలిపోయిన తేమను ఉపయోగించుకుంటూ మనం ఈ యొక్క పొలాన్ని కనుక దున్నినట్లయితే అప్పుడు ఈ మట్టితో కప్పబడిన ఈ కొయ్యలు అనేది కూడా ఈ కుళ్ళించబడే ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పడే వర్షాల ద్వారా అది మొత్తం కూడా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారుతుంది. వరి మిగిలిపోయిన కొయ్యలు ముక్కలుగా చేసే ప్యాడీ మల్చర్స్ అనే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 1 ఎకరా పొలాన్ని 1 గంటలో కూడా ముక్కలుగా చేసి నేలలో కలిసివేస్తుంది. సో ఈ యంత్రాల ద్వారా ఈ మిగిలిపోయిన కొయ్యలను గడ్డిని కూడా భూమిలో కలిసేటట్టు చేయొచ్చు. దీని ద్వారా కూడా సేంద్రియ పదార్థంగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొకటి మనం యాజమాన్య పద్ధతి ఏంటంటే మిగిలిపోయిన కొయ్యలను కానీ గడ్డిని కానీ మనం ఒక కంపోస్టింగ్ విధానం ద్వారా వర్మి కంపోస్ట్ కానీ నాడ కంపోస్టింగ్ విధానం ద్వారా మనం ఒక 40 నుంచి 60 రోజుల్లో దీన్ని కూడా మనం ముక్కలుగా చేసిన పదార్థాలను కూడా సేంద్రియ పదార్థంగా వర్మి కంపోస్ట్గా తయారు చేసి మరలా పంటలకు వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం నేలలోకి చేరుస్తామో వీటి పంట పండించడానికి వాడే పోషకాలను కూడా మళ్ళీ తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదంటే మనం తగలబెట్టడం వల్ల ఏదైతే పంట పండించడానికి ఉపయోగపడే పోషకాలన్నీ కూడా వాతావరణంలోకి చేరి కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం వరి పంట పండించడానికి ఉపయోగించే పోషకాలన్నింటిని కూడా ఈ విధంగా నేలకు చేర్చడం వల్ల మళ్ళీ పోషకాలను కూడా తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా సేంద్రియ పదార్థంగా మార్చుకోవడం వల్ల నేలలో ఉండే నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. ఈ సేంద్రియ పదార్థం యాడ్ కావటం వల్ల మనకు జీవ సంబంధ లక్షణాలు, నేలలో ఉండే సహజంగా ఉండే బ్యాక్టీరియాలు ఇవంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు పోషకాలు అందే అవకాశం ఉంటుంది, ఫర్టిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే వానాకాలంలో వేసే పంటలకి ఈ భూసార పరిరక్షణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని భూమిలోనే కలిదున్నే విధంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.